all. Welcome to Sriram IAS Hyderabad. I am Vivek. I am faculty of history and ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 2014 నుండి 2024 వరకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, వాటి అప్రోచ్ ఏంటి అంటే యూపీఎస్సీ యొక్క అప్రోచ్ ఏంటి, ఏ థీమ్స్ పైన ఫోకస్ చేసింది, ఏ విధంగా అడుగుతుంది అనేది ఇవాళ క్లాస్ లో మనం నేర్చుకుందాము. ఆ అనాలిసిస్ అంతా కూడా దేనిపైన మీరు ఫోకస్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది నేను క్లాస్ ఎండింగ్ లో చెప్తాను. ఇవాళ క్వశ్చన్స్ చూద్దాం మనము. లెట్ us స్ట్రేట్ అవే గో ఇంటు ద క్వశ్చన్స్. ఇది 2014 లో వచ్చిన క్వశ్చన్. ఇది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వర్ అసోసియేటెడ్ విత్ లైఫ్ ఆఫ్ బుద్ధ. ఇది బుద్ధిజం లో లైఫ్ ఆఫ్ బుద్ధ మీరు నేర్చుకునే ఉంటారు. అది ఒక సపరేట్ చాప్టర్. అండ్ కింగ్డమ్స్, ఇక్కడ ఏం కింగ్డమ్స్ మీరు ఆప్షన్స్ లో చూసినట్టయితే అవంతి, గాంధార, కోసల, మగధ, ఇవన్నీ కూడా మహాజనపదాస్. సో మహాజనపదాస్ ఈస్ అ సపరేట్ టాపిక్, బుద్ధిజం ఈస్ అ సపరేట్ టాపిక్, అండ్ యూపీఎస్సీ ఈస్ ఇంటర్లింకింగ్ బోత్ ద టాపిక్స్ అండ్ ఇట్ ఈస్ చూసింగ్ వాక్యూమ్ ఏరియా. అక్కడ నుండి అడగడం జరుగుతుంది. సో చాలా మంది పానిక్ అవుతారు ఇది చూడంగానే, ఎందుకంటే సపరేట్ గా చదువుకుంటాం మనం. సో దీనిలో పానిక్ అవ్వాల్సిన విషయం ఏంటి, ఎటువంటిది లేదు. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లైఫ్ ఆఫ్ బుద్ధ అండ్ మహాజనపదాస్. ఒక్కొక్కటి నీట్ గా కొంచెం ఆలోచించుకుంటా పోదాము. ఈ క్లాస్ తోని ఏంటి అంటే ఈ సెషన్ తోని యూ లెర్న్ అడిషనల్ ఫ్యాక్ట్స్ ఆల్సో విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ లైఫ్ ఆఫ్ బుద్ధలో ఆయన బర్త్ నుండి స్టార్ట్ చేసుకుందాము. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ బర్త్, వేర్ వాజ్ హీ బోర్న్? కపిలవస్తు. అండ్ ఎక్కడుంది ఈ కపిలవస్తు అంటే మనకి ఇది ఏ కింగ్డమ్ లోకి వస్తుంది అంటే సఖ్య జనపదాలోకి వస్తుంది. సో బుద్ధ బిలాంగ్ టు దట్ సఖ్య ట్రైబ్ అండ్ అందుకనే ఆయనని పాపులర్ గా సఖ్యముని అని కూడా పిలిచేవాళ్ళు. సో ఇది సఖ్య అనే జనపదాకి ఒక ప్రిన్స్ లాగా జన్మించడం జరిగింది బుద్ధ. అండ్ అది లుంబిని ప్రాంతంలో ఉన్న నేపాల్లో లుంబిని ప్రాంతంలో ఉన్న కపిలవస్తులో ఉంది. అండ్ ఇది ఈ సఖ్య జనపద అనేది ఇన్ అ లేటర్ పీరియడ్ ఇట్ గాట్ ఎనెక్స్డ్ ఇంటూ కోసాల. విత్ ద రైజ్ ఆఫ్ కోసాల సఖ్య గాట్ కంప్లీట్లీ ఎనెక్స్డ్ ఇంటూ కోసాల. సో లైఫ్ ఆఫ్ బుద్ధ ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కోసాల. సో ఒక మహాజనపద వచ్చేసింది. తర్వాత బుద్ధ he gives up all the worldly bonds and attachments. మొత్తం ఫ్యామిలీని వదిలేయడం జరుగుతుంది. దాన్ని రినౌన్సియేషన్ అంటారు. ఆ రినౌన్సియేషన్ పీరియడ్ లో he meets his two teachers. మీకు పేర్లు గుర్తున్నట్టయితే అలర కాలమ అండ్ ఉదక రామపుత్త. ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉపనిషత్స్ గాని యోగా గాని నేర్చుకోవడం జరిగింది గౌతమ బుద్ధ. అండ్ అది ఏ ప్రాంతంలో where did he meet his teachers అంటే it was in వైశాలి. అండ్ మనందరికీ తెలుసు వైశాలి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వజ్జి. సో సెకండ్ మహాజనపద విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ లైఫ్ ఆఫ్ బుద్ధ కూడా వచ్చేసింది. సో మరి థర్డ్ విషయం, ఎప్పుడైతే మాంక్ అవుదాం అనుకుంటాడో, ఎప్పుడైతే ఒక ముని అవతారం ఎత్తుతాడో, he was seen roaming in the streets of Rajagruha is ancient capital of Magadha. అక్కడ he was seen begging alms from the people. బెగ్గింగ్ ఆర్మ్స్ అంటే ఒక భిక్షాటన చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ రాజగృహ దేనికి చెందింది అంటే మగధ. సో థర్డ్ మహాజనపద కూడా వచ్చేసింది విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. అండ్ దాని తర్వాత మెడిటేషన్ అనేది చేయడం జరుగుతుంది బోధ్గయ అనే ప్రాంతంలో. దట్ ఆల్సో కమ్స్ అండర్ మగధ రీజన్. సో ఈ 3 మహాజనపదాస్ వచ్చేసాయి. ఎప్పుడైతే ఎన్లైటన్ అవడం జరుగుతుందో he gives his first preaching ఎక్కడ అంటే మన సారనాథ్ 5 డిసైపుల్స్ కి ఆయన ప్రీచింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సారనాథ్ మరి ఏ మహాజనపదాలకు వస్తుంది అంటే కాశీ. సో 4 మహాజనపదాస్ వచ్చేసాయి. ఆ డెత్ అనేది ఎక్కడ జరిగింది అంటే కుషీనగర్. మరి ఇది దేని క్యాపిటల్, ఏ మహాజనపదాది అంటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, మల్లా. సో దీస్ ఆర్ ద మహాజనపదాస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ లైఫ్ ఆఫ్ బుద్ధ. అన్డౌటెడ్లీ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ గివెన్ టు యూ. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం మనము. మనకి అవంతి ఇవ్వడం జరిగింది, గాంధార ఇవ్వడం జరిగింది, కోసాల ఇవ్వడం జరిగింది, మగధ ఇవ్వడం జరిగింది. ఈ 5 Kosala and Magadha are there. So ఇక్కడ right answer వచ్చేసి 3 and 4. So this is the correct answer. So this is how you have to analyze the question. You need not panic.
వెన్ యూపీఎస్సీ ఇంటర్లింక్స్ 2 or 3 చాప్టర్స్ ఏదైనా చేయొచ్చు, అందుకనే అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలుస్తారు దాన్ని. ఓకే, లెట్ us go into the second question. సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్టయితే which one of the following pairs does not form part of 6 systems of Indian philosophy? ఇది స్ట్రైట్ క్వశ్చన్, ఇది కంప్లీట్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్. దీనికి నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఎప్పుడైతే మనకి ఫిలాసఫీస్ వస్తాయో మనం ఇన్ డెప్త్ పోయి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా మనకు అవార్డ్స్ ఇయ్యారు. జనరల్ బ్రీఫ్ గా ఆ ఫిలాసఫీ ఏ బేసిస్ పైన ఉంది, వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆర్ ఐడియాలజీ, ఆ డాక్టరింగ్ కి కానీ ఫిలాసఫీకి కానీ చదువుకుంటే సరిపోతుంది. అండ్ నేమ్స్ ఆఫ్ ద ఫిలాసఫర్స్ ఆల్సో చిన్న ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని అది ఒక 2-3 టైమ్స్ బై హార్ట్ చేసుకుని, లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫిక్ మెమరీతోని ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ నేమ్స్ కానీ గుర్తుపెట్టుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అయితే ఇక్కడ 6 schools ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అన్నారు, దాన్నే ఆస్తికా మూమెంట్ అంటారు. ఈ ఆస్తికా మూవ్మెంట్ లో ఏ ఫిలాసఫీస్ ఎమర్జ్ అయినాయి అంటే ఒక 6 ఫిలాసఫీస్ ఎమర్జ్ అయినాయి. వాటి పేర్లు ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అదేంటి అంటే ఫస్ట్ ది సంఖ్య, యోగ. సో దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ 6 ఫిలాసఫీస్ ఇన్ హిందూయిజం. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యాయ, వైశేషిక, మీమాంస, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేదాంత. These are the 6 schools of philosophical thought in Hinduism. దీన్ని ఆల్ టుగెదర్ మనం ఏమని పిలవాలి అంటే ఆస్తికా మూవ్మెంట్. అయితే ఇంకో మూవ్మెంట్ కూడా మనం చూస్తాము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో, అదేంటి అంటే నాస్తికా మూవ్మెంట్. అంటే హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేస్తారంటే వీళ్ళది లిబరల్ ఐడియాలజీ. నాస్తికా మూవ్మెంట్ అనేది ఇట్ స్టాండ్స్ ఆన్ సమ్ లిబరల్ ఐడియాలజీ, వెరీ ఫ్లెక్సిబుల్ ఇట్ ఈస్, బట్ దిస్ ఇస్ వెరీ కన్సర్వేటివ్ అన్నమాట. ఇది ఆస్తికా మూవ్మెంట్. సో ఈ నాస్తికా మూవ్మెంట్ లో మనం ఏమేమి చదువుకుంటాము, బుద్ధిజం, జైనిజం, ఇవన్నీ కూడా మనకి లోకాయత, ఇవన్నీ కూడా నాస్తికా మూవ్మెంట్. సో ఇది దిస్ ఇస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ 6 schools of philosophical thought in Hinduism, which we call it as Astika movement. Totally there are 6, and here if we check the options, Mimamsa and Vedanta, yes, they belong to that 6 schools of philosophical thought. And Nyaya and Vaiseshika, yes, this is also right, but this third option is not at all right. Lokayata and Kapalika, they belong to this Nastika movement, not Astika movement. So Astika movement only forms the system of 6 philosophical thoughts in Hindu religion. So ikkada right answer enti ante C. Okay, so this is how you have to make an analysis. Aithe ikkada manam నేర్చుకోవాల్సింది ఏంటి, philosophical thoughts, brief understanding and names of the philosophers. That's it. దాన్ని మించి ఇంకేం చదవాల్సిన అవసరం లేదు, అది బాగా బై హార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం మనం. లెట్ us move on to the next question. Consider the following languages. Gujarati, Kannada, Telugu. 3 languages ఇవ్వడం జరిగింది. Which of the above has or have been declared as classical language or languages by Government of India? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి. క్లాసికల్ లాంగ్వేజ్ అని దేన్ని పిలుస్తారు అంటే ఏ లాంగ్వేజ్ కి అయితే ఒక చరిత్ర 1500 నుండి 2000 ఇయర్స్ చరిత్ర ఉంటుందో, ఏ లాంగ్వేజ్ కి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ రైటింగ్స్ అన్ని కూడా డెసిఫర్ అయి ఉంటాయో, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయో, కాయిన్స్ ఉంటాయో, అటువంటి లాంగ్వేజెస్ నే మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అని పిలవాలి. అండ్ దే కెన్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ గ్రీక్ అండ్ లాటిన్. అయితే మనం ఇక్కడ దిస్ ఇస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. అండ్ రీసెంట్ గా కూడా ఒక 5 క్లాసికల్ లాంగ్వేజెస్ యాడ్ చేయడం జరిగింది. తెలీదు మనకు ఫ్యూచర్ లో దీనిపైన కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అసలు క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉండేవి ముందు అంటే మొత్తము 6 ఉండేవి. 2004 లో ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ చేసింది దేన్ని అంటే మన తమిళ్ని. ఓకే, దాని తర్వాత సాంస్క్రిట్ ని చేయడం జరిగింది, దాని తర్వాత తెలుగు, కన్నడ,
మలయాళం, ఒడియా. ఓకే, 2000 నుండి 2014 లో ఒడియాని చేయడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ట్రీటెడ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. అండ్ రీసెంట్ గా 2024 లో అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలీ అండ్ ప్రాకృత్ ని కూడా చేయడం జరిగింది. సో ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా యాడ్ చేయడం జరిగింది, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ. సో ఇది ఎప్పుడు జరిగిందంటే రీసెంట్ డెవలప్మెంట్. దీనిపైన ఫ్యూచర్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలీ అండ్ ప్రాకృత్, దే ఆర్ డైలెక్ట్స్ ఆఫ్ సాంస్క్రిట్ అంతే. ఓకే, సో ఇవన్నింటి కూడా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ క్లాసికల్ లాంగ్వేజెస్. అయితే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ కి చాలా గౌరవం ఉంటుంది, చాలా పెద్ద చరిత్ర ఉంది నేను చెప్పినట్టు. అండ్ మనకి దిస్ ఇస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ ఇట్ యూ. దెర్ ఈస్ అ సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అని మనకి మైసూర్ లో ఉంది. అక్కడ సపరేట్ దెర్ ఈస్ అ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్ అని ఉంది, పర్టికులర్లీ దీనికోసమే. అండ్ ఎవరైతే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ లో బాగా రాస్తారో, ఎవరైతే బాగా దీని పట్ల ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఒక ప్రెసిడెంట్ ఆర్డర్ ఆఫ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే అది పక్కన పెడితే ఇక్కడ మనము ఈ క్వశ్చన్ కొద్దాము. ఇక్కడ ఆప్షన్స్ మనకి ఏంటి? గుజరాతీ, కన్నడ అండ్ తెలుగు. సో గుజరాతీ ఈజ్ నాట్ రైట్. కన్నడ అండ్ తెలుగు ఆర్ క్లాసికల్ లాంగ్వేజెస్. అండ్ ద ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ నేను చెప్పినట్టు మనకి తమిళే, దాని తర్వాతనే సంస్కృత్ ని చేయడం జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2 and 3 ఓన్లీ ఆర్ కరెక్ట్. So only these are the classical languages. I hope you are learning new facts today. I am moving on to the next question. With reference to the famous Satriya dance. చూడండి, డాన్స్ ఫామ్ పైన కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సత్రియా డాన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది 2014 లో అడిగారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సత్రియా డాన్స్ అనేది ఏ స్టేట్ కి సంబంధించింది అంటే అస్సాం. ఇది ఎట్లా ఎమర్జ్ అయింది అంటే సత్ర అంటే సత్రము, ఒక మానిస్ట్రీలో ఎమర్జ్ అవ్వడం జరిగింది. అస్సాంలో సత్ర అనే మానిస్ట్రీలో ఎమర్జ్ అవ్వడం జరిగింది. దేని భాగంగా, పార్ట్ ఆఫ్ విచ్ మూమెంట్ అంటే నియో వైష్ణవ మూమెంట్. ఇది ఒక ట్రెడిషనల్ డాన్స్. This got emerged as a part of Neo Vaishnava movement in Assam. It got emerged from the Satra monastery, and the person who was responsible for this Neo Vaishnava movement was Shankara Deva. He made Vaishnavism very popular in Assam. So he is a socio-religious reformer, ఒక భక్తి సెయింట్ ఆయన వైష్ణవిజం కి సంబంధించి. సో ఆయన మూలంగానే ఇది చాలా పాపులర్ చెందింది. అండ్ దిస్ బికేమ్ పార్ట్ ఆఫ్ దిస్ నియో వైష్ణవ మూమెంట్. అయితే మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. Satriya is a combination of music, dance and drama. Yes, this is absolutely right. It is centuries old living tradition of Vaishnavites in Assam. Yes, just now we have discussed that. And it is based on classical ragas and talas of devotional songs composed by Tulsidas, Kabir and Mirabai. వీళ్ళందరూ దీనికి రిలేటెడ్ కాదు. Who is the Bhakti saint who is related to this? It was Shankara Deva. So the option 3 is wrong here. So correct answer ఇక్కడ మనం చూసినట్టయితే 1 and 2 only. So this is how you have to conclude the answer. Jump into the conclusion. I am rubbing this. మనము నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. With reference to India's culture and tradition, what is కలరిపయట్టు? మీరు చాలా సినిమాస్ చూసే ఉంటారు. ఒక మార్షల్ ఆర్ట్స్ పర్టికులర్లీ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ. కలరి అంటే ఇట్ ఈస్ మార్షల్ ఆర్ట్. ఓకే, ఇది ఎక్కడ ఎమర్జ్ అయింది అంటే కేరళలో. చాలా ఒక ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇది. చాలా మూవీస్ లో మనం చూస్తాము. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీస్ కానీ యాక్టర్స్ కానీ చాలా మంది ఇది నేర్చుకుంటూనే ఉంటారు. ఫిట్నెస్ ఎవరైతే ఫ్రీక్స్ ఉంటారో వాళ్ళు కూడా నేర్చుకుంటా ఉంటారు. సో ఇట్ ఈస్ ఈ క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు, 2014 లో వచ్చిన క్వశ్చన్ ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ భక్తి కల్ట్. నో, ఇట్ ఈస్ నాట్ అ భక్తి కల్ట్ ఎట్ ఆల్. Of Shaivism still prevalent in some parts of South India? No. It is an ancient style
బ్రాంజ్ అండ్ బ్రాస్ వర్క్ ఒక హ్యాండిక్రాఫ్ట్ అంటున్నారు. నో. విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ సౌత్ పార్ట్ ఆఫ్ కోరమండల్ ఏరియా. నో. It is an ancient form of dance, drama and a living tradition. The northern part of Malabar, in the northern part of Malabar. No. It is an ancient martial art and living tradition in some parts of South India. Yes, this matches to the information what I just expressed now. Kalari means martial art. So it got originated in Kerala and this emerged in Kerala. It is very popular in Kerala and surrounding regions. Let us move on to the next question. Consider the following pairs. ఇక్కడ మళ్ళీ ట్రెడిషనల్ డాన్సెస్ పైన వచ్చింది క్వశ్చన్. సి యూపీఎస్సీ is focusing on lot of facts that are related to the martial arts, డాన్స్, అందుకని ఆర్ట్ అండ్ కల్చర్ అంటారు దాన్ని. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ 2014 లో వచ్చింది. గర్బా గుజరాత్, మోహిని ఆటం ఒడిస్సా, యక్షగాన కర్ణాటక. ఎప్పుడైనా మనకి పేపర్ లో ఒక 1 year కరెంట్ అఫైర్స్ ఎప్పుడైతే చదువుతామో లేదైనా ఏదైనా మ్యాగజైన్ చదువుతామో ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే హిస్టరీకి సంబంధించి డెవలప్మెంట్స్ అన్ని కూడా రాసుకుంటే అందులో మీరు చాలా పెయింటింగ్స్ కానీ హ్యాండిక్రాఫ్ట్ వర్క్స్ కానీ మ్యూజిక్ ఫార్మ్స్ కానీ అంటే ట్రెడిషనల్వి బాగా కల్చరల్ వాల్యూస్ ఉన్నవి చాలా వస్తాయి. దానికి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని అది ఏంటి, అది పెయింటింగా, మ్యూజిక్, సాంగ్స్, డాన్స్, హ్యాండిక్రాఫ్ట్సా, స్కల్ప్చర్ చేయడమా, ఇవన్నీ అట్లా ఒక బ్రీఫ్ గా రాసుకొని ఏ రీజన్ కి చెందింది, దానికి ఎవరైనా పాపులర్ పర్సనాలిటీ ఉన్నారా, అది కూడా ఒక టేబుల్ లాగా బై హార్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఈ గర్బా అనేది గుజరాత్ లో దాండియా ఆడుతూ ఉంటారు అందరూ. మనకందరికీ తెలిసింది, ఇది కూడా చాలా మూవీస్ లో చూసాము, చాలా సాంగ్స్ కూడా ఉన్నాయి దీనిపైన. అయితే ఇది దసరా టైంలో చేస్తారు. ఈ మోహిని ఆటం అనేది దిస్ ఇస్ రిలేటెడ్ టు కేరళ. యక్షగాన ఈస్ ఫ్రమ్ కర్ణాటక. సో ఇక్కడ రైట్ ఆప్షన్స్ ఏంటి అంటే 1 and 3 ఓన్లీ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టడీ అబౌట్ దిస్ డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్. 1 year లో ఏవైతే వచ్చినాయి దాని బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఒక టేబుల్ ఫామ్ లో రాసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A community of people called Manganias is well known for their, చెప్తున్నా కదా ఒక కమ్యూనిటీస్ గురించి కూడా మనకి న్యూస్ లో చాలా వస్తూ ఉంటది కరెంట్ అఫైర్స్ లో. అది ఎక్కడికి చెందింది, వాళ్ళు ఏదన్నా అంటే హ్యాండిక్రాఫ్ట్ వర్క్ చేయడంలో ఫేమసా, లేకపోతే ఏదైనా మ్యూజిషియన్సా, ఏదైనా సాంగ్స్ కంపైల్ చేస్తారా, ఆ విధంగా కూడా చూస్తే మనకి ఈజీగా ఉంటుంది మన ప్రిపరేషన్. A community of people called Manganias is well known for their, this question was from 2014 preliminary examination. అయితే ఇక్కడ మనము మార్షల్ ఆర్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఇండియా, మ్యూజికల్ ట్రెడిషన్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా, ఆప్షన్ సి క్లాసికల్ వోకల్ మ్యూజిక్ ఇన్ సౌత్ ఇండియా, పితృదుల ట్రెడిషన్ ఇన్ సెంట్రల్ ఇండియా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మంగళియాస్ గురించి నేను చెప్పేది ఏంటి అంటే వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ముస్లిమ్స్ అండ్ దే ఆర్ ఫ్రమ్ థార్ రీజన్. ఎక్కడుంది థార్? మనందరికీ తెలిసిందే, రాజస్థాన్ అండ్ జైసల్మేర్, ఇండియాకి పాకిస్తాన్ కి బార్డర్ లో ఉన్న ఒక రీజన్, ఒక డెజర్టెడ్ రీజన్, అక్కడికి చెందిన ముస్లిమ్స్ అన్నమాట. అయితే వీళ్ళు ఇంకో కమ్యూనిటీతో కలిసి వాళ్ళని లంగాస్ అంటారు. మంగారియాస్ అండ్ లంగాస్ వీళ్ళిద్దరు కూడా దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్లేయింగ్ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్. ఇది కూడా కొన్ని మూవీస్ లో కనిపిస్తూనే ఉంటది. ఒక టర్బన్ లాగా చేసుకొని ఒక సపరేట్ అటైర్ లో అండ్ చేత్తోని చేసిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోని వాళ్ళు ప్లే చేసుకుంటా డాన్స్ చేసుకుంటా సాంగ్స్ పాడుతూ ఉంటారు. అయితే ఇది బాగా ప్రోత్సహించింది, బాగా ప్యాటర్నైజ్ చేసింది ఎవరు అంటే అక్కడ రాజస్థాన్ లో ఉన్న అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ వాళ్ళ ఇంట్లలో కానీ వాళ్ళ రీజన్స్ లో కానీ ఏదైనా బాగా అకేషన్స్, ఏదైనా పాపులర్ అకేషన్స్ అయితే వీళ్ళని పిలిపించి అక్కడ ప్లే చేయించే వాళ్ళు అనమాట. ఆ విధంగా వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. దే ఆర్ ముస్లిమ్స్ అండ్ ఈ రెండు కమ్యూనిటీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సింగింగ్ ట్రెడిషనల్ సాంగ్స్ అండ్ మ్యూజిక్స్. దానికి సంబంధించిన మెలోడీస్ అన్ని కూడా థార్ రీజన్ కి చెందిన మెలోడీసే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డైరెక్ట్ గా మ్యూజికల్ ట్రెడిషన్ ఇన్ నార్త్ వెస్ట్. ఎస్, మనకి రాజస్థాన్ అండ్ దాని సరౌండింగ్స్ కానీ దాని పైన ప్రాంతం కానీ అంతా కూడా నార్త్ వెస్ట్ లోనే ఉంటుంది. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ద టర్మ్ పంచయాతన్ refers to 2014,
అయితే ఇక్కడ సి నౌ ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద టెంపుల్ ఆర్కిటెక్చర్. మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం నేర్చుకుంటాం టెంపుల్ ఆర్కిటెక్చర్ లో 3 స్టైల్స్ ఉంటాయి, నార్త్, డెక్కన్ అండ్ సౌత్. ఈ నార్త్ లో స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేది ఈ కన్స్ట్రక్షన్ అంటే ఒక ప్లాన్ అనేది తీసుకుని రావడం ఎట్లా ఎమర్జ్ అయింది ఏ టైం పీరియడ్ లో అంటే గుప్తాస్ పీరియడ్ లో. దాన్ని మనము నగారా స్టైల్ అంటాం ఆర్ షికారా. డెక్కన్ లో మనకి వెజారా స్టైల్ అంటాం. డెక్కన్ రీజన్ లో స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏ విధంగా అయితే కట్టిస్తారో అది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, దాన్నే మనము వెజారా స్టైల్ అంటాం. ఇది నార్త్ ఇండియాకి చెందిన నగారా షికారా స్టైల్. అండ్ ఇక్కడ మనకి ద్రవిడ సౌత్ లోకి వస్తే ద్రవిడ ఆర్ విమానా స్టైల్. విమానా స్టైల్. సో ఇది స్టార్ట్ చేసింది, ఇది ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే గుప్తాస్ టైం పీరియడ్ లో. ఇది ఎప్పుడు ఎమర్జ్ అయింది డెక్కన్ లో అంటే బాదామి చాళుక్యాస్ పీరియడ్ లో. అండ్ ఇది ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే పల్లవాస్ పీరియడ్ లో ఈ స్టైల్స్ అన్ని కూడా ఎమర్జ్ అవడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ లో మనకి దేని గురించి అడుగుతున్నారు అంటే పంచయాత్ర. ఓకే, ఈ పంచయాత్ర అనేది కూడా స్ట్రక్చరల్ టెంపుల్ కి సంబంధించింది. అయితే దిస్ పంచయాత్ర ఈజ్ రిలేటెడ్ టు దిస్ నార్త్ ఇండియన్ స్టైల్, నగారా స్టైల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ పంచయాత్రలో ఏంటి అంటే ఒక మెయిన్ ష్రైన్ ఉంటుంది, మెయిన్ టెంపుల్ విచ్ ఇస్ సరౌండెడ్ బై 4 అదర్ చిన్న చిన్న టెంపుల్, చిన్న ష్రైన్స్ తోని సరౌండ్ అయి ఉంటది. ఈ పర్టికులర్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి నార్త్ లో బాగా కనిపిస్తుంది. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకవేళ నన్ను ఏమంటే దశావతార టెంపుల్ గురించి మీరు చదివే ఉంటారు గుప్తా టైం పీరియడ్ లో, Deoghar, Uttar Pradesh. It is built in this Panchayatna style, which is part and parcel of North Indian Nagara or Shikara style that got emerged during Gupta period. And unko example, manaki Khajuraho is also very famous town for temples. ఆ టెంపుల్స్ అన్ని ఎవరి టైంలో కన్స్ట్రక్షన్ ఎవరు నిర్మించడం జరిగింది అంటే మనకి చండేలా డైనాసిటీ రూలర్స్ బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కోసము, రాజ్పూట్ డైనాసిటీ అది. సో అక్కడ మనం ఒకవేళ చూసినట్టయితే కందారియా మహాదేవ్ టెంపుల్ is very popular temple which is built in this Panchayatna style. And Lakshmana temple also found in mana Khajuraho, it is also built in this Panchayatna style. Panchayatna ante malli inkosari cheptunnanu, main shrine is surrounded by other 4 small shrines. Dan aa style ni pancha ante 5, altogether 5 temples meeku okate compound lo kanipistayi anamata. So ikkada options loki veldamu. An assembly of village leaders, a religious sect, a style of temple construction, and administrative functionary. సో డైరెక్ట్ గా ఇంతసేపు మనం డిస్కస్ చేసింది అదే కాబట్టి దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా కాబట్టి ఆప్షన్ చూసినట్టయితే ఇట్ ఈస్ అ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ హౌ యూపీఎస్సీ ఆస్ ద క్వశ్చన్స్. మనకు ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసింది ఏంటి, థీమ్స్ మనం చెక్ చేద్దాం. మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ ఫామ్ నుండి వచ్చింది, మార్షల్ ఆర్ట్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, ఫిలాసఫీస్ పైన వచ్చింది, అండ్ లైఫ్ ఆఫ్ ఫిలాసఫర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద చాప్టర్స్ అనుకుందాం. దీస్ ఆర్ ఆల్ ద థీమ్స్ యూ హ్యావ్ టు ఫోకస్. నేను మళ్ళీ ఇంకోసారి ఈ సెషన్ మొత్తం అయిపోయినాక మీకు అది చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కలంకారీ పెయింటింగ్ చూడండి, పెయింటింగ్ వచ్చింది. సో దీనిది కూడా ఆ 1 year లో ఎక్కడో రిఫరెన్స్ వచ్చి ఉంటది ఏదో న్యూస్ పేపర్ లో. మనం ఏంటి అంటే అది ఏదో చూసి ఆ బొమ్మని మనం వదిలేస్తాం అనమాట. సో ఇది మనం ఏవైతే ఆ 1 year లో వచ్చినాయో ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి సపరేట్ గా చిన్న చిన్న టేబుల్స్ లాగా బ్రీఫ్ గా రాసుకొని బై హార్ట్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ అది డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తుంది ఇన్ క్రాకింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్. Kalamkari painting refers to, this question came in 2015, hand painted cotton textile in South India, a hand drawing on bamboo handicrafts in Northeast India, a block painted woolen cloth in Western Himalayan region of India, a hand painted decorative silk cloth in Northwestern India. ఈ కలంకారీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను నేను. హిస్టారియన్స్ ఒపీనియన్ ప్రకారము ఈ కలంకారీ ఆర్ట్ ఏంటి అంటే, కలం అంటే పెన్ తోని చేసేది ఆర్ట్. ఓకే, సో పెన్ తోని చేస్తారనమాట ఈ ఆర్ట్ అనేది, పెయింటింగ్స్ అనేది. అయితే ఇది ఈ కలంకారీ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయి ఉంటది అంటే విజయనగర పీరియడ్ లో ఎమర్జ్ అయినట్టు హిస్టోరియన్స్ భావిస్తున్నారు. అయితే దీన్ని మరి కలంకారీ అనే పేరు ఎట్లా వచ్చింది అంటే మొఘల్ సల్తనత్ ఎప్పుడైతే డెక్కన్ సైడ్ ఎక్స్పాండ్ అయిందో అక్కడ దే హ్యావ్ అబ్జర్వ్ దిస్ ఆర్ట్ అండ్ దే కాల్ దట్ యాజ్ కలంకారీ ఆర్ట్. అంటే హ్యాండ్ మేడ్ పెన్ తోని చేసే
పెయింటింగ్స్ అన్నమాట ఇవి. సో అయితే ఇది ఇక్కడ ఎమర్జ్ అయింది మన డెక్కన్ రీజన్ లో. ఎవరి టైం పీరియడ్ లో అయి ఉండొచ్చు అంటే విజయనగర టైం పీరియడ్ లో. పేరు ఎవరు ఇచ్చారు అంటే ముఘల్స్. సో ఈ డెక్కన్ ఎక్కడ ఉంది? సౌత్ ఇండియా. ఇట్ ఈస్ అ హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్. ఎస్. అండ్ దీనిలో నేను ఇచ్చే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దీనిలో టూ స్టైల్స్ ఉన్నాయి. ఇది పర్టికులర్ గా డెక్కన్ లో ఎక్కడ ఎమర్జ్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో మనకి టూ స్టైల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మచిలీపట్నం స్టైల్, శ్రీకాళహస్తి స్టైల్. ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ స్టైల్స్ ఇన్ దిస్ కలంకారీ పెయింటింగ్. ఇది డెక్కన్ లో పుట్టింది, ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. ముఘల్స్ దీన్ని విజయనగర టైం పీరియడ్ లో ఎమర్జ్ అయినట్టు భావాలు ఉన్నాయి. అండ్ ముఘల్స్ దీన్ని కలంకారీ ఆర్ట్ అన్నారు. ఇట్ ఈస్ అ హ్యాండ్ మేడ్ పెయింటింగ్. అండ్ దీనికి రెండు స్టైల్స్ ఉన్నాయి, మచిలీపట్నం స్టైల్ అండ్ శ్రీకాళహస్తి స్టైల్. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్, చూడండి సైజ్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి. జనరల్లీ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అంటే పాపము అంటే సిన్స్ దే ఆర్ చాలా మంది కూడా ఫస్ట్ టైం ఎక్స్పోజ్డ్ ఉంటారు ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కి. అండ్ చాలా డ్రై ఉంటది కాబట్టి చాలా నానా కష్టాలు పడతా ఉంటారు, టంగ్ ట్విస్టర్స్ వస్తూ ఉంటాయి. కానీ మనసు పెట్టి చదివితే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఒక ఆర్గనైజ్ గా చదివితే ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మనం పానిక్ అవ్వకూడని విషయం ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇవ్వడం. జస్ట్ టు ఫిల్టర్ ద కాంపిటీషన్. Who of the following founded a new city on the south bank of a tributary to the river Krishna and undertook to rule his new kingdom as the agent of a deity to whom all the land south of the river Krishna was supposed to belong? First size of the question భయపెడుతుంది, తర్వాత ఇది అర్థం కావాలి. సో చాలా అందుకని ఇక్కడ మనము ఒక టెక్నిక్ నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్ లో బాగా ఒకసారి ఫోకస్ చేయాలన్నమాట. మనకు తెలిసిన కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా. నేనైతే దీన్ని ఫోకస్ చేస్తాను, న్యూ కింగ్డమ్. సో డెఫినెట్ గా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫౌండర్స్ ఆర్ ఇండిపెండెంట్ రూలర్స్ గురించి ఖచ్చితంగా ఉండాలి. అయితే ఆప్షన్స్ చూద్దాం మనం. అమోఘవర్ష 1, బల్లాల ఆఫ్ హొయసాల కింగ్డమ్. అమోఘవర్ష ఇస్ ఫ్రమ్ రాష్ట్రకూట కింగ్డమ్. నేను ఇక్కడ రాస్తాను. అండ్ బల్లాల 2 హొయసాల కింగ్డమ్ కి చెందిన. హరిహర 1 వెరీ పాపులర్ విజయనగర కింగ్డమ్. ప్రతాపరుద్ర 2 కాకతీయ కింగ్డమ్. సో మరి వీళ్ళు న్యూ కింగ్డమ్ అని క్వశ్చన్ లో కనిపిస్తుంది కాబట్టి ఫౌండర్సా కాదా అనేది తెలుసుకోవాలి. అమోఘవర్ష కంటే ముందు చాలా మంది రూలర్స్ ఉన్నారు, బల్లాల 2 కంటే ముందు చాలా మంది రూలర్స్ ఉన్నారు. హరిహర 1 సంగమ డైనాసిటీకి చెందిన ఫస్ట్ ఫ్యామిలీ దట్ రూల్డ్ విజయనగర కింగ్డమ్. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ అర్లియస్ట్ రూలర్ ఈయననే. సో ఇది మనకి మ్యాచ్ అవుతుంది. ప్రతాపరుద్ర 2 వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్. సో సింపుల్ ఇట్ ఈస్. అందుకని ఏదైనా క్వశ్చన్ వస్తే బాగా ట్రై చేయండి. ఏదైనా కీవర్డ్ దొరుకుతుందా దాన్ని మనం చదువుకున్న దాంతోనే మ్యాచ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన థీమ్ ఏంటి, యూపీఎస్సి ఫోకస్ ఎటు షిఫ్ట్ అయింది, కింగ్డమ్స్ అండ్ ఫౌండర్స్. న్యూ కింగ్డమ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకోటి చూద్దాము. యాజ్ ద ఏజెంట్ ఆఫ్ డైటీ టు హూమ్ ఆల్ ద ల్యాండ్ సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ వాజ్ సపోజ్ టు బిలాంగ్. రివర్ కృష్ణకి ట్రిబ్యూటరీ, దానికి సౌత్ లో ఏముంటుంది, తుంగభద్ర. సో విజయనగర కింగ్డమ్ గురించి చదివినప్పుడు తుంగభద్ర రిఫరెన్స్ చాలా వస్తుంది. సో వాళ్ళు ఒక డైటీతోని పూజించే వాళ్ళు అనమాట, కంపేర్ చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ దే యూస్ టు ట్రీట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ దట్ డైటీ. So this is the right answer. Option C is the right answer. I'm moving on to the next question, friends. With reference to the art and archaeological history of India, which one among the following was made earliest? 2015 preliminary question. ఈ ఆప్షన్స్ లో ఏది ముందు రావడం జరిగింది అనేది సింపుల్ క్వశ్చన్. ఇది కూడా మళ్ళీ ఆర్కిటెక్చర్ కి వచ్చేసింది. ఫోకస్ చూడండి, మళ్ళీ ఆర్కిటెక్చర్ కి వచ్చింది. లింగరాజ టెంపుల్ ఎట్ భువనేశ్వర్, రాక్ కట్ ఎలిఫెంట్ స్కల్ప్చర్ అన్నమాట, ఒక ఎలిఫెంట్ కి సంబంధించిన రాక్ కట్ ఇమేజ్ అట్ ధౌలి, రాక్ కట్ మాన్యుమెంట్స్ అట్ మహాబలిపురం, వరాహ ఇమేజ్ అట్ ఉదయగిరి. అయితే మనము ఇక్కడ అనాలిసిస్ చేస్తే
లింగరాజ టెంపుల్ ఇది భువనేశ్వర్. ఎవరు కట్టించారు అంటే ఆయన పేరు రూలర్ జజతి కేసరి. ఈ బిలాంగ్ టు 11th century AD. రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి ఇది ఎవరు సపోర్ట్ చేశారు? ఈ రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి అంటే పర్టికులర్లీ కళింగ బ్యాటిల్ తర్వాత ఆ ప్రాంతం ఎప్పుడైతే అశోక రూల్ కిందకు వస్తుందో ఈ ఎంకరేజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. దానిలో ఒక పార్టే రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి, ఒడిస్సా. దిస్ హ్యాపెండ్ ఆఫ్టర్ కళింగ బ్యాటిల్. ఇట్ వాజ్ patronized by అశోక టైం పీరియడ్ లోనే ఇది చేయడం జరిగింది. రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం ఇది మనం పల్లవ డైనాసిటీ సంబంధించి నరసింహవర్మ 1 ఈయన టైం పీరియడ్ లో చేయడం జరిగింది. అండ్ వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి. ఉదయగిరి కేవ్స్ అన్ని కూడా ఎప్పుడు డెవలప్ చేశారు అంటే గుప్తాస్ టైం పీరియడ్ లో. దాన్ని పర్టికులర్ గా దానికి బాగా సపోర్ట్ చేసిన మనిషి ఎవరు అంటే చంద్రగుప్త టు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు గుప్తాస్. ఒకటేమో 11th century AD గుప్తాస్. చూడండి క్రోనాలజికల్ గా మీరే పెట్టుకోండి. వీటి మూడింటి గురించి మీకు ఐడియా ఉంది. దిస్ ఇస్ కొంచెం రీజనల్ క్వశ్చన్ కాబట్టి పక్కకు పెట్టినా గానీ అన్నిట్లో ఓల్డెస్ట్ ఏంటి? హూ వాజ్ ద ఓల్డెస్ట్ సావరెన్ రూలర్ ఇన్ ఎంటైర్ ఇండియన్ హిస్టరీ అంటే అన్డౌటెడ్లీ అశోక. మౌర్యన్సే కల్చరల్లీ అండ్ పొలిటికల్లీ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ని యూనిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ మనం చూసినట్టయితే రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి వాజ్ ద అర్లియస్ట్. మిగతావన్నీ తర్వాత వచ్చినాయి. ఓకే, ఇంకా క్రోనలాజికల్ గా అరేంజ్ చేయాలి అంటే ధౌలి దిస్ ఇస్ ద ఫస్ట్. నేను ఫస్ట్ జరిగిన అంటే అర్లియస్ట్ టు లేటెస్ట్ చెప్తున్నా. రాక్ కట్ ఎలిఫెంట్ ఎట్ ధౌలి, తర్వాత మనకి ఇది, తర్వాత మనకి గుప్తాస్, అండ్ మనకి వరాహ ఇమేజ్ దిస్ ఇస్ అ సెకండ్ అనమాట. సెకండ్ అర్లియస్ట్ వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి. అండ్ థర్డ్ ది మనం పల్లవాస్. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్రోనాలజికల్ గా ఆలోచించినట్టయితే. ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following was given classical language status? మళ్ళీ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ గురించి వచ్చింది. ఆల్రెడీ మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేసిన టాపిక్ ఇంతకు ముందు. సో టోటల్లీ 6 + 5 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవి 22 ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజ్ అని దేన్ని పిలవాలి అంటే 1500 years కానీ 2000 years కానీ చరిత్ర ఉన్న లాంగ్వేజెస్ ని పిలవాలి. అండ్ మోస్ట్ రీసెంట్, ఇది మనకి ఫ్యూచర్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని నుండి, కాబట్టి రీసెంట్ గా యాడ్ చేసిన క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలి అండ్ ప్రాకృత్. సో దీస్ వర్ ద క్వశ్చన్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ టుడే. అండ్ ఇక్కడ నేను మీరు క్వశ్చన్స్ అన్ని చూసినట్టయితే 1కి 5 సార్లు వినండి. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుంటారు. యూపీఎస్సీ అప్రోచ్ కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనము ఓవరాల్ గా మనం చూసినట్టయితే థీమ్స్ అంటే దేనిపైన ఫోకస్ చేయాలి అనేది ఒక బ్రీఫ్ గా చెప్తున్నాను నేను మీకు. ఫస్ట్ డాన్స్ కానీ, ఏన్షియంట్ డాన్సెస్, మ్యూజిక్, పెయింటింగ్స్, ఇంకా మనకి దీనిలోనే హ్యాండీక్రాఫ్ట్స్. ఇది ఎక్కడి నుండి పికప్ చేసుకోవాలి? ఒక 1 year న్యూస్ లో ఏ వచ్చాయో దానికి సంబంధించి సపరేట్ గా ఒక టేబుల్స్ వేసుకొని బ్రీఫ్ గా అది ఏ రీజన్ కి చెందినవి, ఏ టైం పీరియడ్ కి, ఏదైనా కింగ్డమ్ దాన్ని ప్యాట్రనైజ్ చేసిందా, ఏదైనా రూలర్ ప్యాట్రనైజ్ చేశాడా, జస్ట్ ఒక పాయింట్స్ లాగా రాసుకుంటే సరిపోతుంది. ఏదైనా పాపులర్ పర్సన్ ఆ పర్టికులర్ ట్రెడిషనల్ డాన్స్ లో కానీ, మ్యూజిక్ లో కానీ, పెయింటింగ్స్ లో కానీ, హ్యాండీక్రాఫ్ట్ లో కానీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది మనం చెక్ చేసుకోవాలి ఈ 1 year న్యూస్ లో. ఇంకో థీమ్ మనం ఏంటి? ఇంటర్లింకింగ్ ఆఫ్ ద చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. బాబర్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ ముఘల్ డైనాసిటీ రూల్ హియర్ ఇన్ ఇండియా. అది అన్డౌటెడ్లీ కరెక్ట్. అది బాబర్ గురించి క్వశ్చన్ వస్తే అది ముఘల్స్ కి చెంది, అంటే ముఘల్స్ చాప్టర్. బాబర్ వాజ్ కాంటెంపరీ టు విచ్ సోషో రిలీజియస్ రిఫార్మర్?
ఆ టైంలో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఆన్సర్ చేయండి కింద కమెంట్ బాక్స్ లో. అంటే ఆయన ఎవరికి కాంటెంపరీ ఉండొచ్చు అంటే హియర్ దెర్ ఇస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ మిడివల్ పీరియడ్ విత్ ముఘల్ డైనాసిటీ. సో యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ విధంగా కూడా చెక్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం ఆలోచించండి ఆ కార్నర్స్ నుండి కూడా, ఎందుకంటే యూపీఎస్సీ ఆ వాక్యూమ్ ఉన్న దగ్గర నుండి క్వశ్చన్స్ పికప్ చేసుకుంటది. సో థీమ్స్ మనం ఏంటి 1 year లో ఇవి వచ్చినాయి. ఇంటర్లింకింగ్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అటువంటివి. ఓకే, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద చాప్టర్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తానే ఉంది. దిస్ ఈస్ అనదర్ థీమ్. సో స్టైల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నార్త్ లో, డెక్కన్ లో, సౌత్ లో ఇంపార్టెంట్ టెంపుల్స్, దీని ఫీచర్స్ అంటే టెంపుల్ లో హోలీ ట్యాంక్ ఉంటుందా, కాంపౌండ్ వాల్ ఉంటుందా, పిల్లర్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా ఒక్కసారి బ్రీఫ్ గా అన్ని ఫ్యాక్ట్స్ కాబట్టి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కి అవి చదివేసుకుని ఏవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంటుంది, దానిలో అంటే రీసెంట్ గా ఏదైనా వచ్చిందా, లేకపోతే దేనన్నా ఈ విధంగా ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాన్ని రివార్డ్ గానీ అవార్డ్ గానీ ఏదైనా గుర్తించడం జరిగిందా, అటువంటివి బాగా ఫోకస్ చేయండి. అది న్యూస్ లో వస్తానే ఉంటాయి. అండ్ స్టాటిక్ కూడా మీకు ఫౌండేషనల్ కోర్స్ లో నేర్చుకునేటప్పుడు కూడా ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. ఆర్కిటెక్చర్ నుండి ఒక క్వశ్చన్, ఇది న్యూస్ అనాలిసిస్. Wherever there is possibility of interlinking of the chapters, these are the themes where you have to focus a lot. And ఇంకోటి మనం చూసినట్టయితే ఫౌండర్స్ ఆఫ్ కింగ్డమ్స్, జస్ట్ స్ట్రైట్ అవే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇది పర్టికులర్ గా ఎక్కడ నుండి మనము బాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. ఇండియన్ హిస్టరీ ఏ విధంగా ఉంటుందంటే, మౌర్యన్స్ వర్ ద అర్లియస్ట్ పీపుల్, ఇందాక చెప్పినట్టే, హూ పొలిటికల్లీ అండ్ కల్చరల్లీ యూనిఫైడ్ ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంటే సింగిల్ ఫ్యామిలీ రూల్ చూడొచ్చు. వాళ్ళు మరి అంత పవర్ఫుల్ రూలర్స్ డిక్లైన్ అయినప్పుడు వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్ రూలర్స్ అందరూ కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని ఉండొచ్చు. సో రీజనల్ కింగ్డమ్స్ చాలా వచ్చి ఉంటాయి. చూడండి ఎంత ఫ్లక్చువేషన్స్. సింగిల్ ఫ్యామిలీ రూల్, రీజనల్ కింగ్డమ్స్, రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్, మళ్ళా వి కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీ రూల్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. మళ్ళా డిక్లైన్ ఆఫ్ గుప్తాస్ తర్వాత వన్స్ అగైన్ రీజనల్ కింగ్డమ్స్ హావ్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా. అట్లా మనం చూసుకున్నట్టయితే సింగిల్ ఫ్యామిలీ రూల్ కంటే కూడా యూపీఎస్సీ ఎక్కడ బాగా ఫోకస్ చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఈ రీజనల్ కింగ్డమ్స్ అన్నా కదా, 5, 6, 10 ఆర్ 12 రీజనల్ కింగ్డమ్స్ ఉంటాయి. వాటివి ఫౌండర్స్, ఏ డైనాసిటీ, అది ఏ టైం పీరియడ్, అట్లా ఆ విధంగా నేర్చుకుంటే సరిపోతుంది. అట్లా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనం చూసినది కూడా ఫౌండర్స్ ఆఫ్ ద కింగ్డమ్స్. అండ్ ఇంపార్టెంట్ అంటే గేమ్ చేంజింగ్ బ్యాటిల్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ బ్యాటిల్స్, దాని క్రోనలాజికల్ ఆర్డర్ కూడా నేర్చుకోండి. బ్యాటిల్స్ క్రోనాలజీ, ఏది ఫస్ట్ అయింది లేకపోతే ఏది లేటెస్ట్, ఆ విధంగా కూడా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఓవరాల్ గా ఏన్షియంట్ అండ్ మిడివల్ లో పెద్ద పెద్ద చాప్టర్స్ లో మీరు బాగా చూసిన అంటే బాగా పాపులర్ గా ఉన్న రైటింగ్స్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, ఈ విధంగా ఫోకస్ చేసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ మనదే అవుతుంది. దీస్ వర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ టుడే. I hope you have enjoyed and learnt many new facts in this session. Thank you so much. Vivek signing off. Bye.